100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుత పాలన అందిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామస్వామి గుట్ట సమీపంలో 74.8 కోట్లతో 2160 సింగిల్ బెడ్రూమ్ ప్లాట్స్ నిర్మాణానికి శంకుస్థాపన లాన్ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రులు మాట్లాడారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామస్వామి గుట్ట సమీపంలో 74.80 కోట్లతో 2160 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ల నిర్మాణానికి శంకుస్థాపన, పైలాన్ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2100 ఇళ్లను 73 కోట్లతో పని చేపడుతున్నామని, మాజీ సీఎం కేసీఆర్ కావాలని ఇళ్లను పూర్తి కాకుండా చేశారని, 100 రోజుల్లోనే అద్భుత పాలన అందిస్తామన్నారు. ఉచిత బస్, 500 గ్యాస్, 200 యూనిట్ కరెంట్ ఉచితంగా నియోజకవర్గ స్థాయిలో ప్రతి సంవత్సరం 3500 ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రేషన్ కార్డు లేకున్నా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. హుజూర్ నగర్లో నీతివంతమైన పాలన అందిస్తున్నామని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఊరుకునేదే లేదని, విద్యా విషయంలో హుజూర్ నగర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నామని, పిహెచ్సిలను అప్గ్రేడ్ చేస్తున్నామని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మేము పాలకులం కాదు సేవకులం అని, ఇందిరమ్మ పాలన అంటే ఇదే, 100 రోజుల్లో 6 గ్యారంటీలను అందించామన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దని. గత ప్రభుత్వం 1,12,000 ఇళ్లు మాత్రం ఇచ్చిందని, హుజూర్ నగర్ 2060 ఇళ్లు ఉన్నాయన్నారు. వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3,500 ఇండ్లు, 5 లక్షలలో 22,500 కోట్లతో ఇల్లు కట్టే ప్రణాళికతో లేని వాళ్ళందరికీ కూడా కొద్ది రోజుల్లోనే మీ ఇంటికి తెల్ల కార్డు కూడా పంపించబోతుంది ఈ ప్రభుత్వం. అంతేకాని సొల్లు మాటలు చెప్పి, కళ్ళబల్లి మాటలు చెప్పి, మాటలతోనే కాలయాపన చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం కాదు అని మీకు ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ బిడ్డలకి తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడటానికి ముందే ఆనాడు గత ప్రభుత్వంలోనే వర్షాలు తక్కువ పడ్డ కారణం చేత ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలోని నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం ప్రాజెక్టు కానీ నీరు సరిగా రాలా. అదే రకంగా 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం పరిస్థితి ప్రత్యక్షంగా మీరందరూ కళ్ళకి కొట్టొచ్చినట్టు చూశారు. 2 నదుల్లో కూడా నీరుండి వారు చేసిన తప్పు వలన ఆ నీటిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. నీరు లేక ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే రైతులకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వంలో జరిగింది కాదు, వారు ఆనాడు చేసిన తప్పులు. ఆనాటి ప్రభుత్వంలో నీరు సక్రమంగా వర్షాలు పడని కారణంగా రాని కారణం చేత నీరు ఇవ్వలేకపోతే దాన్ని కొత్తగా వచ్చిన 60 రోజుల్లో ఉన్న ప్రభుత్వం మీద గత పాలకులు నింద మోపుతున్నారంటే కనీసం ఆ పాలకులకి సిగ్గుండాలి. ఇందిరమ్మ పాలన ఆ రోజులలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రభుత్వం మళ్ళీ ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పట్ల ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు. కానీ పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే రాయలసీమలో ఇట్లాంటి లీడర్లు ఉంటారు, కానీ మన తెలంగాణలో ఉన్నారు. ఎందుకంటే ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా కూడా పట్టు పట్టిందంటే ఇవ్వకుండా తీసుకొచ్చే ప్రయత్నము ఇప్పటిదాకా చేసిండు, అట్లనే మొగలు కూడా చేసుకుంటూ వస్తాడని చెప్పేసి నమ్మకం ఉన్నది. మరి ఈరోజు ఈ హౌసింగ్ సముదాయాన్ని ప్రారంభోత్సవము నాతో చేపియడము, మీ అందరినీ నన్ను కలిపియడము మరి నాకు చాలా నేను అదృష్టంగా భావిస్తున్నా. మరొక్కసారి పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను
అన్న చెప్పిండు మాట్లాడేటప్పుడు నేను చాలా మాస్ లీడరు, నిజంగా చెప్తున్నా, ఉట్టిగట్టలేను. నాకు ఇవి మాట్లాడాలి ఇట్లా ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇది అది ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే చాలా కష్టమైన పదాలు అవి. నేను చిట్టుకం చురువు చేస్తే చాలా గంభీరంగా ఉంటుంది, మీ సపోర్ట్ ఆగానే ఆగాయి అంతగానే ఉంటుంది. కానీ నా పరిస్థితి బాగలేదు. ఇప్పుడు నన్ను స్పీకర్ చేసి ఈ స్థానంలో కూర్చోబెట్టింది సోనియా గాంధీ. మరి ఆ స్థానాన్ని ఒక దళితునికి ఇచ్చి ఆ స్థానం కూర్చోబెట్టినందుకు దాన్ని గౌరవించాలి. కాబట్టి నేను ఆ గౌరవప్రదంగా మాట్లాడవలసి వస్తున్నది. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, ఈ హుజూర్ నగర్ కానీ అదేవిధంగా కోదాడు సంబంధించిన ప్రజానికం కానీ మీరు అదృష్టవంతులు. మీకు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు, వాళ్లకు పిల్లలు లేకున్నా కూడా మీరే వాళ్ళ కుటుంబం లాగా చూసుకొని నడుస్తున్నది అందరికీ తెలిసిన. మరి ఈ సముదాయమే కాకుండా ఇంతకు ముందు కూడా నేను ఎలక్షన్లలో కూడా తిరిగిన చాలా అభివృద్ధి కార్యక్రమాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అనుకోండి, లేకుంటే రోడ్ల నిర్మాణం అనుకోండి, లేకుంటే ఇంకా ప్రభుత్వ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ ఇక్కడ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకు మరొకసారి మనస్ఫూర్తిగా వారికి అభినందిస్తూ, ఇక్కడికి కరెంటు లాగిన, ఇక్కడికి కొంత మంచినీళ్ళ వసతి ఏర్పాటు చేసిన, మొత్తం ఆ రోజు మా టార్గెట్ ఆబ్జెక్టివ్ ఏముందంటే 2000 ఇండ్లు, 2000 ఇండ్ల స్థలాలు ఇచ్చి మరి ఇందిరమ్మ స్కీమ్ కింద ఎవరన్నా వాళ్ళే ఇల్లు కట్టుకుంటే అది ఇద్దామని. ఇదేమో 1 బెడ్రూమ్ ఫ్లాట్ కింద ఈ స్కీమ్. ఆనాడు 2014లో ఈ పని సుమారు 70-75% పూర్తయింది. నేనే హౌసింగ్ మినిస్టర్. అనుకోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ చేస్తూ ఆ ప్రక్రియలో మేము ఊహించిన విధంగా రాష్ట్రపతి పాలన విధించబడ్డది. దాంట్లో కొంత పనులు ఆగిపోయినాయి. ఆ తర్వాత 2014లో మేము ఎలక్షన్స్ ఓడిపోవడం జరిగింది. అంటే నేను ఓడిపోలే కానీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసం మా ప్రభుత్వం రాగానే 10 ఏళ్ల తర్వాత గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు ఎంబడబడి ఇది మంజూరు చేయించి ఇది పూర్తి చేయించాలని చెప్పి నా తపన. మిత్రులారా, ఈరోజు మన మధ్యలో కొంత సమయం గారు వికారాబాద్ ప్రాంతం నుంచి సుదీర్ఘ కాలంలో ప్రజా జీవితంలో ఒక మంచి పేరు తీసుకొస్తూ వారు ఏ పదవిలో ఉన్న సమర్థతతో, నిజాయితీతో, చైతన్యంతో, అవగాహనతో మరి ఆ విధులు నిర్వహించారు. గతంలో ఇంకో విషయం మీకు తెలవాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు నేను ఒకే రోజు మంత్రులైనాం. మరి ఆ తర్వాత వారు కూడా 3-4 సార్లు ఎమ్మెల్యే చేసి ఇప్పుడు స్పీకర్గా తెలంగాణ శాసనసభకి గౌరవం తీసుకొచ్చే విధంగా హుందాగా, సమర్థవంతంగా స్పీకర్ విధులు నిర్వహిస్తున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారి గురించి ఈ రాష్ట్రంలో తెలియని వాడు లేకపోవచ్చు కదా. చాలా తక్కువ సమయంలో చాలా పాపులర్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పట్టు సాధించి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో, ప్రజా జీవితంలో వీరందరి తరఫున ఈ ఇళ్ల కాలనీ మంజూరు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఈ మంజూరులో మరి వారు సహకరించినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు.